సో గాయస్, నాకైతే తిరుమల ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోస్ కాకుండా, నేను వచ్చిన టైంలో కాకుండా కూడా ఇప్పుడు నాకు ఒక కొత్త తిరుమల కనిపించింది నాకు ఈ 2 days. సో గాయస్, ఇప్పటిదాకా అయితే వర్షం ఉండే, ఇప్పుడే నేను చూస్తున్నా అసలు వర్షం లేదు, మొత్తం వర్షం అయితే ఆగిపోయింది. నేను ఇక ఇప్పటిదాకా వెయిట్ చేసిన, ఇక ఆగదా ఎట్లయినా పోదాము రెయిన్ కోట్ వేసుకున్నాను అనుకొని స్టార్ట్ అవ్వగానే రెయిన్ అయితే ఆగిపోయింది. సో నేను ఇప్పుడైతే జపాలి వెళ్దాం అనుకుంటున్నా. మ్యాప్ అయితే పెట్టుకున్నా, సో మ్యాప్ని ఫాలో అయిపోదాం. ఇక ట్యాంక్ బ్యాగ్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవి ఏం పెట్టుకోలే, పెంట అవుతుంది అది పెట్టుకుంటే. వర్షం పడుతుంది, మళ్ళీ ఏడ పెట్టాలో తెలియట్లే. జపాలి హనుమాన్ మందిర్ అంట, మనం అక్కడికి వెళ్ళి హనుమాన్ మందిర్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడనే ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయంట. ఆకాశగంగా, ఇంకా శ్రీవారి పాదాలు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. ఒకసారి మనం చూద్దాం, మ్యాప్ చూసుకుందాం, ఎందుకన్నా మంచిది. మనం కొత్త కదా, మ్యాప్ చూసుకోవడంలో తప్పే లేదు. ఇప్పుడు మనం ఏడున్నాం, నేను చూసుకోకుండా అటు పోతే బుక్ అవుతుండే, సో ఇటు పోదాం మనం. జపాలి ఇటు, సో ఇటు తీసుకుందాం. సో గాయస్, నాకైతే తిరుమల ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోస్ కాకుండా, నేను వచ్చిన టైంలో కాకుండా కూడా ఇప్పుడు నాకు ఒక కొత్త తిరుమల కనిపించింది నాకు ఈ 2 days. కంటిన్యూస్గా వర్షము అండ్ కంటిన్యూస్గా ఫాగీ వెదరు, చాలా మంచిగా అనిపించిండే. మళ్ళీ వర్షం మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. ఇక నేను దేనికైనా రెడీ అయిపోయినా, ఇక వర్షం పడ్డా పర్లేదు, ఇక రెడీ అయిపోయి బయటకు వచ్చిన. సో నాకు పడకపోయినా పెద్ద ఫరక్ పడదు. కాకపోతే ఏంటంటే, శ్రీశైలం దర్శనం తర్వాత నుంచి ఇప్పటిదాకా మొత్తం వర్షమే చూసిన నేను, ఎండ అనేది చూడలే. మీరు నమ్ముతారో నమ్మరు, ఎవరైతే October 21st, 22nd దర్శనం చేసుకునేట వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవరైతే వెళ్ళుంటారో తిరుపతికి, వాళ్ళు ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి వర్షం ఎలా ఉండే ఏంటి అనేది. ఆహా, ఫాగీ వెదర్, ఆహా అమ్మా ఎంత బాగుందో. నన్ను అడిగితే తిరుమలకు 1 day 2 days ట్రిప్ కాదు, 3 days పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆరామ్సే నిమ్మలంగా అన్నీ చూసుకుంటా, అన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, మీరు నెక్స్ట్ టైం ఎవరైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 3 to 4 days ప్లాన్ చేసుకోండి. సో 300 meters థర్డ్ ఎగ్జిట్ తీసుకోమన్నది కదా. సో మన రౌండ్ అబౌట్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే అందరికి తెలుసు, తెలియని వాళ్ళకి ఇది ఫస్ట్ ఎగ్జిట్, ఇది రౌండ్ అబౌట్ దగ్గర. సెకండ్ ఎగ్జిట్ ఇది, మనది థర్డ్ ఎగ్జిట్ ఇది. అండ్ బోర్డు కూడా పెట్టారు కరెక్ట్ టైంకి మంచిగా. సో ఇక్కడ నుంచి మనం 3 kilometers వెళ్ళాలి లోపలికి. మెల్లమెల్ల వర్షం అయితే పెరుగుతుంది. ఇదేంది, గోగర్భం డ్యామ్. సో ఇది వచ్చేసి గోగర్భం డ్యామ్ అంట. అండ్ వర్షం అయితే పెరిగింది. సో బ్యాడ్ న్యూస్ గాయస్, క్లోజ్ చేసేసారు మొత్తం. నేను చూపిస్తా ఆగండి. అక్కడున్న ఆఫీసరు క్లోజ్ అని చెప్పిండు. నాకైతే హెవీ రైన్ఫాల్ వల్ల క్లోజ్ అని చెప్పిండు. నేనైతే చూపిస్తాను మీకు గేటు. వన్ సెకండ్. సో క్లోజ్, गेट क्लोज. यूट्यूब ओ वीडियो रिकॉर्ड करना भूल गया जी, थैंक यू. సో అటు సైడ్ ఉన్నాయి అన్నీ క్లోజే, జపాలి అన్నీ క్లోజు. సార్ అయితే చెప్పిండు. సో మనము పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాం ఇప్పుడు పోయి. మరి కొండ కిందకి అలౌ చేస్తారో లేదో చూద్దాము. సో గాయస్, నాకైతే ఒకటి నచ్చింది, వచ్చే ప్రాసెస్లోనే అనిపించింది. మొత్తం కొండనే కదా, సో మనం ఏం చేద్దామంటే న్యూట్రల్లో పెట్టుకొని బండి నడుపుదాం. సో నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. మెల్లగా
ఏం లేకుండా ఆరామ్సే పోతున్నా. అండ్ బస్సు బాయ్ కూడా పోతుండు, నేను న్యూట్రల్లోనే ఉన్నా. వెళ్ళిపోతుంది బండి మంచిగా, న్యూట్రల్ కనిపిస్తుందా? బండి వెళ్ళిపోతుంది, ప్రాబ్లమే లేదు. దంచుడు అంటే దంచుడు కొట్టింది వాన, నార్మల్గా దంచి కొట్టలే. సో న్యూట్రల్లోనే పెట్టిన ప్రస్తుతానికైతే. ఏడ ఇబ్బంది అవుతుందంటే ఎగ్జాక్ట్గా కొంచెం ఇట్లా డౌన్ ఉన్నప్పుడు మధ్యాహ్నం స్పీడ్ బ్రేకర్ వేస్తారు కదా, అక్కడ బండి స్లో చేయాల్సి వస్తుంది. ముందట కారు ఉంటుంది, ఆబ్వియస్గా కారు ట్రక్ ఏదో ఒకటి ఉంటుంది. ఇగో ఇట్లా బండి స్లో చేయాల్సి వస్తుంది. సో స్లో చేసిన తర్వాత మొమెంటం అనేది మిస్ అవుతుంది. ఇగో బాగా ఆపిండు, ఇండికేటర్ లేదు. బాయ్ కదా బాయ్, ఎందుకు తెలివి అంటే ఇటు సైడ్ నడిపితే వాటర్ చిల్లుతున్నాయి జనాల మీద. ఇక్కడ కాదు కానీ ఎక్కడైతే మన ఇవి ఉంటాయి చూడండి, స్టెప్స్ తర్వాత కొంచెం రోడ్డు ఇట్లా వస్తుంది నడవడానికి, నడిచే వాళ్ళ కోసమే. అక్కడ సైడ్ నుంచి పోతే నీళ్ళన్నీ అలా కాళ్ళ మీద ఒంటి మీద పడుతున్నాయి. అంటే పవిత్రంగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటోళ్ళు ఉంటారు కొందరు, అంటే స్నానం చేస్తారు రూమ్ తీసుకున్నాక. కానీ ఇగో ఇక్కడికేంచి వెళ్ళాలా. ఆ ముందట ఉన్నాడు పక్క నుంచి వేయండు, ఈయన చూడండి కొంచెం సైడ్ నుంచి వేయండు. అన్న ఇది మళ్ళా ఎంట్రీ ఎప్పుడన్నా పైకి ఎంట్రీ ఎప్పుడు మళ్ళీ? టూ వీలర్ ఈవినింగ్ ఎంట్రీ ఉంటుందా పైకి? ఎన్ని గంటల వరకు? 9:30 లోపు వెళ్ళిపోవాలి పైకి. ఓకే అండి, థ్యాంక్ యూ. కింద పద్మావతి అమ్మవారిది దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ 6 వరకే అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో అని తెలుసుకుందామని. ఓకే అండి, థ్యాంక్ యూ. సో నేను కాదు అంకుల్ కూడా ముందట ఇప్పుడు ఏ అంకుల్ని అయితే అడిగినానో ఆ అంకుల్ కూడా న్యూట్రల్లోనే పోతుండు నాకు తెలిసి. ఎందుకంటే ఆ స్పీడ్ నేను చూస్తున్నా కదా, న్యూట్రల్ స్పీడే అది. అసలు బండి ఆనే చేయలేడు అంకుల్ ఎక్కువ మాట్లాడితే. ఘోరం అంటే ఘోరం వర్షం పడుతుంది. చాలామంది నేను ఇప్పటిదాకా చెప్పేటన్నీ చూస్తే మీరు ఏదో అది అనుకుంటున్నారు. అది ఇక్కడ వాటర్ ఫ్లో చూపిస్తా ఆగండి, మీకు వస్తుంది కదా ఇక్కడ సంథింగ్ కదా. అబ్బా తిరుపతి వ్యూ వచ్చేసినాం అయితే ఆల్మోస్ట్ కొండ కిందకి. అగ్గోండి, అబ్బా 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 అబ్బా, మొత్తం పై నుంచి పడుతుంది. ఓహో ఫోటోలు దిగనీకి ఆగిర్రేళ్ళు, అందుకే ట్రాఫిక్ జాము. ఓకే, ఎవరిని ఏమనలేం పిల్లలు. సో ఇక్కడ కరెక్ట్గా నేను ఇక్కడ ఏదైతే వాటర్ ఫాల్ చూసినామో ఆడ నేను బండి గేర్లోకి వేసిన, ఎందుకంటే చాలా వరకు కార్లు అన్నీ ఆగినాయి. మళ్ళీ ఇక్కడ న్యూట్రల్ వేస్తాయి. ఇప్పుడు చూద్దాం ఏడదాకా వెళ్తుందో బండి. సో నాకైతే తిరుమల కొండ మీద నుంచి కింద వరకు రఫ్గా నేను ఒక 3 to 4 టైమ్సే వాడుంటా గేరు. మోస్ట్లీ నేను కిందకు వచ్చేసా గేర్ వేయకుండానే న్యూట్రల్లో, వితౌట్ ఎనీ ప్రాబ్లం. అన్న ఇది బైక్ పార్కింగ్ ఎక్కడ? టెంపుల్ దర్శనం ఇక్కడేనా? ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇక్కడ పెట్టేమన్నారు, ఏమి ఇబ్బంది కాదు నేను ఉంటానన్నాడు బ్రో. సో ఇక్కడ పెట్టేద్దాం.
ఇక్కడ పెట్టి చెప్పులు కూడా ఇన్నే ఇప్పేద్దాం. మనమైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. వర్షం అయితే ఘోరంగా ఉంది కొండ మీద. కొండ కింద అయితే అసలు ఏం లేదు వర్షం. సో మనదైతే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. పద్మావతి అమ్మవారిది టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ టెంపుల్లో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అంటే పద్మావతి అమ్మవారిది ఫస్ట్ టెంపుల్. అంటే మీరు లోపలికి వెళ్ళగానే మీకు ఫస్ట్ బలరామస్వామి టెంపుల్ ఉంటుంది, బలరామకృష్ణ స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి మనకి రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఎంత మంచిగా ఉన్నాడంటే లోపల. ఆ టెంపుల్ పేరు కూడా సుందర వెంకటేశ్వర స్వామియో సంథింగ్ ఉంది. నేను చెక్ చేసి చెప్తాను మీకు. అంటే లోపల చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ టెంపుల్ ఎంత మంచిగా మేనేజ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి వాళ్ళకి. ఫోన్ కౌంటర్స్ ఫ్రీ, లగేజ్ కౌంటర్స్ ఫ్రీ, ఇబ్బంది లేదు. ఒక ఏమంటారు అరిచినట్టు మాటలు ఏం లేవు. నీట్గా అయిపోతున్నాయి, అన్నీ నీట్గా అంటే నీట్గా అయిపోతున్నాయి పనులు. సో అయిపోయింది దర్శనం అయితే మంచిగా ఉండే. అండ్ ప్రసాదం దగ్గరకు వస్తే నాకు దద్దోజనము అని చెప్పలేను కానీ ఆ టైప్ పెట్టిర్రు. సేమ్ మన స్వీట్ అన్నం లెక్కనే ఉంది, కాకపోతే సాల్టెడ్ స్వీట్ అన్నం లెక్క ఉంది. ప్రసాదం అయితే చాలా బాగుండే. అండ్ టెంపుల్ చాలా మంచిగా ఉండే. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శనాలు అయిపోతున్నాయి జనాలకి, భక్తులకి. చాలా మంచిగా ఉంది టెంపుల్. అండ్ ఇప్పుడు మనమైతే బ్యాక్ టు తిరుమల వెళ్ళిపోదాము. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇది పైన మనకి తిరుమల కొండ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. సో మనమైతే ఫైనల్లీ అలిపిరి మార్గం దగ్గరికి అయితే వచ్చేసినాము. సో మార్నింగ్ అయితే కెమెరా తీసామని అయితే ఏం చెప్పలేరు చెక్ పోస్ట్ దగ్గర. ఇప్పుడు వచ్చినప్పుడు అయితే కెమెరా తీసేయమన్నారు. సో అక్కడ కెమెరా తీసేసిన, మళ్ళీ ఇప్పుడు కెమెరా పెట్టిన. పైన కూడా బస్సు కనిపిస్తుంది నాకు. చాలా బాగుంది కదా వ్యూ. సో మినిమం ట్రావెలింగ్ టైం తిరుపతి టు తిరుమల 28 minutes. తిరుపతి నుండి తిరుమలకు కనీసం ప్రయాణ సమయం 28 నిమిషాలు. 28 నిమిషాలు అవ్వకపోతే ఏమవుతుందో మనం పైకి వెళ్ళాక తెలుసుకుందాం వాళ్ళని అడిగి. సార్ మధ్యాహ్నం బోర్డు చూశాను, మినిమం 28 minutes అని ఉంది కదా. ఒకవేళ మినిమం 28 minutes అని ఉంది కదా, ఒకవేళ జల్దీ వచ్చినా లేట్ వచ్చినా ఏమవుతుంది? బైక్ నార్మల్ ఏం ఓకే ఫైన్ పడుతుందా? ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ కోసం మాకు థ్యాంక్ యూ. చూసా. సో బైక్ అయితే ఏం అవ్వదు అని అన్నారు, బట్ కార్కి అయితే ఫైన్ పడుతుంది అని అన్నారు. సో మనం ఇందాక ఇక్కడనే పార్క్ చేసినాం. ఇందాకేంది వచ్చినప్పటి నుంచి ఇన్నే పార్క్ చేసిన బండి. సో దేవుడి దయ వల్ల ఇప్పుడు కూడా అక్కడనే పార్కింగ్ దొరికితే సెట్.
సో ఈ బండి జరిపేసినాం. ఇప్పుడు ఈయన తీసుకోవచ్చు, వీళ్ళు కూడా తీసుకోవచ్చు, మన సేఫ్ హ్యాండిల్ లాక్ వేసేసి లేచిరా. సో ఫైనల్లీ తిరుపతి అయితే అయిపోయింది. ట్రిప్ దర్శనం అన్నీ అయిపోయినాయి. సో తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వెళ్ళండి, జాగ్రత్త వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా హెల్ప్ అయింది నీ వల్ల. ఓకే షూర్. స్వామి ఎటు వెళ్తున్నారు స్వామి? శబరి ముడుపులు బండ్లో పోయినాయా? సో మొత్తానికి వచ్చేసినాం, కానీ సిటీ లోపలికి మెహదీపట్నం రోడ్ చూపించింది అది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.